ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాల కోసం ఇక్కడ ఉన్నటువంటి గురుకుల అభ్యర్థుల గొంతు కోయడం అనేది జరిగింది. వాళ్ళు ఏవైతే 30,000 మందికి హడావుడిగా అపాయింట్మెంట్లు ఇచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలి అనే ఉద్దేశంలో మాకు అన్యాయం చేయడం అనేది జరిగింది. వాళ్ళు అప్పుడు అవరోహణ క్రమాన్ని పాటించి డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ అట్లా ఇచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేది. అట్లా ఇవ్వకపోవడం వల్ల ఒకే అభ్యర్థికి 3-4 పోస్టులు రావడం అనేది జరిగింది. కాకపోతే ఆ ఒక్క అభ్యర్థి ఒకే జాబ్ చేస్తాడు కానీ 3-4 జాబులు చేయలేడు కదా. ఇప్పుడు మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే ఒక్క అభ్యర్థికి ఒక పోస్టు, ఆయనకు నచ్చిన పోస్ట్ ఇవ్వండి. మిగతా 3 పోస్టులు మిగతా అభ్యర్థులతో ఫిల్ చేయండి. మేము మెరిటే. నాకు రాష్ట్ర స్థాయిలో 54వ ర్యాంక్ వచ్చినప్పటికీ ఉద్యోగం రాని పరిస్థితి. ఈ జేఎల్లో రాలేదు, పీజీటీలో రాలేదు. ఇట్లా అన్నిట్లో నష్టపోవడం అనేది జరిగింది. వాళ్ళు చేసినటువంటి తప్పుకి మేము శిక్ష అనుభవించాల్సి వస్తుంది. టీచర్ కావాలనే మాకాల అట్లే మిగిలిపోవడం అనేది జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే దీన్ని ఒకసారి మళ్ళీ అవరోహణ క్రమంలో నింపి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. ఇది మొత్తం మీద ప్రభుత్వం చేసిన తప్పుకు కామన్ పేపర్ పెట్టడం వల్ల ఒకే జాబ్కి 4 ఎలిజిబిలిటీ, 4 సెలెక్ట్ అవ్వడము కొంత మాకు ఇబ్బందిగా మారుతూ ఉంది. కాబట్టి ఫస్ట్ అయితే జేఎల్కి సంబంధించినటువంటి డిఎల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఫిల్ చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. చాలామంది చాలా డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చారు. ఒక్కసారి మనం చూసుకోవచ్చు, ఇవాళ మంగళవారము ప్రజావాణి కార్యక్రమం కూడా ఉంటుంది ప్రజాభవన్లో. కానీ ప్రజావాణి ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారింటికి చాలామంది తరలి వచ్చుతున్నారు. ఏం పేరు బాబాయ్ నీ పేరు? అంజనేయులు. ఎట్లా నీది కూడా గురుకులన్నా? హ్యాండిక్యాప్లు లేకున్నట్టున్నారు. అవునవును. ఓకే, ఎట్లా ఉద్యోగము వచ్చి కూడా ఇబ్బంది అవుతున్నదా? ఎట్లా అనిపిస్తున్నారు? మంచి మెరిట్ కొట్టి కూడా మెరిట్ ఏం లేదు, 1:2లో ఉన్నాం మేము. ఇప్పుడు మళ్ళీ డౌన్ మెరిట్ లిస్టే మాకు వస్తుంది అనమాట. ఓకే, ఎందుకు ఇంత దూరం రావాల్సి వచ్చింది? ఆడ ప్రజావాణిలో పెట్టిరు కదా, ఆడ సమస్యలు చెప్పుకోమని. ఆడ మా వాళ్ళు అందరు పోయారు, ఆడ కాలే. ఇంకా సీఎం సార్ చెప్దామని వచ్చినాం మేము. ఈయన సీఎం సార్ కలుస్తున్నాడా? మరి కలుస్తారంటే పోయిరంట, ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు. 4 మెంబర్స్ పోయిరంట. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు వచ్చిన తర్వాత తెలుస్తుంది మాకు ఏదో ఒకటి. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చి రానాయుడికి సీఎం గారిని కలవడానికి? మేము ఇంతకుముందు మా గురుకుల అభ్యర్థి తరపున వచ్చినామండి. దాంతోపాటు ఆ సమయంలో మేము కోరినప్పుడు మాకు మా సమస్యకి అనేది సొల్యూషన్ దొరకలేదు. కాబట్టి మళ్ళీ మేము రావాల్సి వచ్చింది. స్టేట్ వైజ్ ఈరోజు తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళు ఈరోజు అందరు వచ్చేసిండ్రు. ఆల్ సబ్జెక్ట్ వాళ్ళు వచ్చిండ్రు. అది కూడా గురుకులలో ఉన్నటువంటి 1:2 క్యాండిడేట్స్ మాత్రమే. ఎందుకంటే మాకు కావాల్సింది మేము ఏం కోరుకుంటున్నాము, గవర్నమెంట్ డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో కండి, డిసెండింగ్ ఆర్డర్ అనేది ఫాలో కండి. మాకు ఉన్నటువంటి పోస్టులలో ఏవైతే డిగ్రీ లెక్చరర్ పోస్టుల నుంచి జూనియర్ లెక్చరర్ నుంచి పీజీటీ నుంచి టీజీడీ మాకు ఆ పోస్టులు అనేది ఆ విధంగా ఫిలప్ చేస్తే మిగిలినటువంటి బ్యాక్లాగ్లో ఉన్నటువంటి 1000 మందికి లైఫ్ ఇచ్చిన వాళ్ళు మీరు అవుతారు. మేమేమి మిమ్మల్ని సపరేట్ కొత్త పోస్టులు ఏమి క్రియేట్ చేయండి అని చెప్పలేదు. ఉన్నటువంటి పోస్టులను బ్యాక్లాగ్ వేయకుండా డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో అయితే మిగిలిన వాళ్ళకు కూడా అందరికీ న్యాయం జరుగుతుంది. అది మా ప్రధాన డిమాండ్ ఇక్కడ ఉన్నటువంటిది. ఇది మొత్తం మీద కొత్త పోస్టుల నియామకాలు ఏం చేయొద్దు. ఉన్నటువంటి 9,000 పోస్టులు ఏవైతున్నాయో ఆ పోస్టులకు సంబంధించి కూడా డౌన్ మెరిట్కి సంబంధించినటువంటి ఫాలో అవుతే మీరు మొదటగా జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, ఇట్లా వరుస క్రమంలో వస్తూ ఉంటే ఇక గురుకులకు సంబంధించినటువంటి ఎవరైతే బ్యాక్లాగ్ ఉన్నారో 1:2లో మాకు ఉద్యోగాలు వస్తాయి, మా బ్రతుకులు బాగుపడతాయంటూ కూడా వాళ్ళు మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి. గతంలో ప్రజావానికి కూడా మేము చాలాసార్లు వెళ్ళాం, ఎన్నో దరఖాస్తులు ఇచ్చినాం, అయినప్పటికీ ఎటువంటి ఫలితం కనిపించలేదు. ఎటకేలకు మళ్ళీ ముఖ్యమంత్రి గారి నివాసానికి వచ్చినాం. కొంత నమ్మకము కలుగుతూ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని అపాయింట్మెంట్ కోరితే కొంత కలుస్తామని చెప్తా ఉన్నారు. వీళ్ళతో పాటు గురుకుల కాకుండానే ఇంకొంతమంది స్టాఫ్ నర్సింగ్లు, హౌసింగ్ సంబంధించిన వాళ్ళు ఉన్నట్టున్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇప్పటికే పోలీసులు 500 మీటర్స్ దూరంలోనే వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక రిఫరెండం, ఒక లెటర్ కూడా వాళ్ళు పట్టుకున్నటువంటి పరిస్థితి. అమ్మా, ఏందమ్మా లెటర్? ఏంది లెటర్? అసలు ఏంది మీ సమస్య? మేము వచ్చాక చెప్తామండి సార్. ఏఎన్ఎం సార్, మాకు 12 నెలలుగా శాలరీస్ లేవు. ఆ ప్రాబ్లం కోసం వచ్చాం సార్. యాక్చువల్లీ ఏ జాబ్స్? ఏఎన్ఎంస్ అండి. మేము అవుట్ సోర్సింగ్ ఏఎన్ఎంస్. 12 నెలల నుంచి శాలరీస్ లేవు కాబట్టి ఒకసారి సీఎం సార్ని కలిసి చెప్దామని వచ్చాం. మిగతా వాళ్ళు ఎవరన్నారమ్మా? మాట్లాడేవాళ్ళు ఎవరన్నారు? ఎవరైనా సబ్జెక్టు ఎవరన్నారు మాట్లాడేవాళ్ళు? ఏంది మీకు ఏం సమస్య ఏంది? అంటే శాలరీస్ వస్తలేదు? శాలరీస్ వస్తలేదండి మాకు. సాలరీ వస్తలేదు. 1 year అవుతుంది ఇప్పటికి. అందుకోసమే సాలరీ లేకపోవడం వల్ల పెద్ద వాళ్ళకి అందరికి జరగడం జరిగింది, చెప్పడం జరిగింది. 1 year నుంచి జీతాలు రాకపోతే మీరు ఎందుకు బయటకు రాలేదా? 1 year నుంచి ఎందుకు మరి ఆగిరు సార్? 1 year నుంచి జీతాలు రాకపోతే ఇప్పుడు 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. గతంలో వేరే ప్రభుత్వం ఉండే, అప్పుడు అడిగిరా ప్రభుత్వం? అప్పుడు కూడా వెళ్ళినాం సార్, కమిషనరేట్ ఆఫీస్కి వెళ్ళినాము. అక్కడ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఎంతమంది వచ్చారమ్మా? మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు అందరూ? మొత్తం ఓన్లీ నిజామాబాదేనా?
వేరే మీ ఏరియాలోనే వస్తలేవా జీతాలు, లేకపోతే రాష్ట్రం అంతా వస్తుంది? నిజామాబాద్ డిస్టిక్ ఒకటే వస్తలేదు, అన్ని నిజామాబాద్ ఉన్నాయి. నిజామాబాద్ డిస్టిక్ మంత్రి ఉన్నారు కదా, మంత్రులు ఎమ్మెల్యేలు అలా కలవలేదు? కలిసాం సార్, అప్పటి నుంచి వాకప్ చేస్తున్నాం సార్, కానీ ఏం ఎవరిని కలిసిరు అక్కడ? ఎవరిని డేమెంట్ సార్ని కలిసాము, అక్కడ కలెక్టర్ సార్ని కలిసాము, ఎమ్మెల్యే ఎంపీలు అందరిని కలిసాం సార్, కానీ ఏం ప్రయోజనం లేదు సార్. అంటే ఏమన్నారు వాళ్ళు, ఏమన్నారు? అంటే స్టేట్ బడ్జెట్ వస్తేనే రిలీజ్ అయితేనే మేము ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. రాష్ట్రం అంతటి వచ్చి మీ నిజామాబాద్కి ఎందుకు రాలేదు? అదే మరి అది డిఎంఎండ్ వచ్చే సార్ ప్రాబ్లం వల్లనే సార్, ఆయన చేయడం వల్లనే 7 డిస్టిక్ వాళ్ళకి రిక్రూట్మెంట్ ఒకటేసారి రిలీజ్ చేశారు సార్. అందులో వాళ్ళకి 6 డిస్టిక్ వాళ్ళకే వస్తున్నాయి సార్ శాలరీస్. మాకు రిక్రూట్మెంట్ కూడా 1 year 2 years లేట్ చేశారు సార్. మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ లేట్ ఇచ్చారు. మళ్ళీ తర్వాత మాకు శాలరీస్ కూడా వాళ్ళకి వస్తున్నాయి కంటిన్యూస్, కానీ మాకు రావట్లేదు 1 year నుంచి. జాయిన్ అప్పటి నుంచి June 19 నుంచి రిక్రూట్మెంట్ చేశారు సార్. అప్పటి నుంచి ఇప్పటివరకు శాలరీస్ లేవు సార్. మేము ఇంకా అప్పటి నుంచి ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాము, ఇక్కడికి వస్తూనే ఉన్నాము, వెళ్తూనే ఉన్నాం, కానీ ఏం ప్రయోజనం లేదు సార్. వస్తేనే స్టేట్ బడ్జెట్ వస్తేనే రిలీజ్ చేస్తేనే వస్తాయని చెప్తున్నారు, కానీ సార్ ఇప్పటివరకు స్టేట్ బడ్జెట్ ఎన్నిసార్లు రిలీజ్ అవుతున్నది కానీ రావట్లేదు సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.